గణనాథుడు భక్త సులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. అందుకే ఆయన ప్రసాదాలు చాలా ప్రత్యేకం. వెంకన్న ప్రసాదాలు అంటే మనకు తెలిసిన లడ్డు, వడలే కాదు, ఇంకా మరెన్నో ఉన్నాయి. అయితే గర్భాలయ మూలమూర్తికి రోజుకు 3 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 గంటల తర్వాత తొలి గంటలో ఒకసారి, ఉదయం 10 గంటల్లోపే మధ్యాహ్న నైవేద్యం, రాత్రి 7 గంటలకు మరోసారి ప్రసాద సమర్పణ ఉంటుంది. మాతృదధ్యోదనం అంటే స్వామికి మహా ఇష్టం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలోకి వెళ్లేది చిక్కటి మీగడతో కూడిన మాతృదధ్యోదనం మాత్రమే. అది కూడా ఓ భక్తుడి జ్ఞాపకార్థం సగం పగిలిన కొత్త కుండలో నివేదిస్తారు. ఆపై రోజును బట్టి పర్వదినాలను అనుసరించి దోసెలు, పూర్ణాలు, భక్ష్యాలు, గుగ్గిళ్లు, పెసరపప్పు పన్నారం, జిలేబీ, తేనెతొల, సుఖియం, అప్పం, కేసరీబాత్, పాయసం, సిరా వంటివి ఎన్నో శ్రీనివాసునికి సమర్పిస్తారు. శ్రీవారి ఏకాంత సేవలో వివిధ ఫలాలు, చక్కెర, తేనెతో తయారు చేసిన మేవా, చక్కెర, జీడిపప్పు, బాదాం పలుకులు, ఎండు ద్రాక్ష, యాలకుల గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలతో తయారు చేసిన పంచజ్ఞాయం, చక్కెర కలిపిన వేడి పాలను స్వామికి అందిస్తారు. నైవేద్యాల కోసం ఎక్కువగా గాబరా పడకుండా శ్రీవారిపై మనసును లగ్నం చేసి మీ స్తోమతను బట్టి మీరు వీటిలో వేటినైనా మీ ఇంట స్వామికి నివేదించండి. 7 కొండలవాడి అనుగ్రహానికి పాత్రులు కండి.